హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ త్రిఫ్రాస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు వచ్చేసి సారీ అండి ముందుగా అందరికి. ఎందుకు అంటే డే 8 వరకు వెయిట్ లాస్ జర్నీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. అండ్ డే 9 డే 10 వెయిట్ లాస్ కోసం సంబంధించిన ఫుడ్ అయితే నేను ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే సండే నా బర్త్డే కాబట్టి సాటర్డే నా బర్త్డే. సో అందుకని చెప్పి ఫ్రైడే అయితే నేను కొన్ని పనులు అయితే బిజీగా ఉండి అయితే నేను చేయలేకపోయినా. ఎందుకంటే షాపింగ్కి అది వెళ్ళాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇంకైతే ఆ రోజు అయితే నేను ఫుడ్ కూడా ఏది కూడా నేను కరెక్ట్గా అయితే ఏం తీసుకోలేదు. కాకపోతే మరీ హెవీగా అయితే ఏం తీసుకోలేదు, నార్మల్గానే తీసుకున్నాను. సాటర్డే వచ్చేసి బర్త్డే కదా, ఇంకా ఇయర్లీ వన్స్ వస్తుంది. ఆ రోజు కూడా మనం ఫాస్టింగ్ చేయాలి, డైట్ లో ఉన్నాము అని అనుకుంటే అవ్వదు కదా. సో ఆ రోజు లైట్ గా ఫుడ్ తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నాను ఏంటో అనేది కూడా నేను నార్మల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, అందులో చెక్ చేయండి. కానీ ప్రెసెంట్ అయితే ఈ రోజు సండే కదా, ఈ రోజు నుంచి మళ్ళీ నేను వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. మార్నింగ్ లేసి వెయిట్ ఎంత ఉన్నానో ఏంటో చెక్ చేసుకున్నాను. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. డే 8 తర్వాత ఒక 2 days అయితే మన వెయిట్ లాస్ జర్నీ అనేది స్కిప్ చేస్తాను కదండి. అండ్ తర్వాత నేను వెయిట్ చేసుకొని 71.95 ఉన్నాను. 50 grams అయితే పెరిగాను. చూసారు కదా, మార్నింగ్ అయితే నేను 71.95 grams అయితే వెయిట్ ఉన్నాను. యాక్చువల్ గా డే 8 లో 71.45 grams ఉండేదాన్ని. ఈ 2 days స్కిప్ చేసి కొంచెం ఫుడ్ తీసుకోవడం వల్ల 50 grams అయితే పెరిగాను. సో ఈసారి నుంచి ఆ పెరిగే విషయాన్ని మాత్రం తగ్గించేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి 71.95 grams కదా. ఈ రోజు నేను ఏం బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాను, లంచ్ ఏం తీసుకుంటాను, అండ్ డిన్నర్ ఏం తీసుకుంటాను అన్ని కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ప్రెసెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటాను ఏంటనే చూపిస్తాను, వచ్చేయండి. ఎప్పటిలాగే ఎర్లీ మార్నింగ్ వామ్ జీరా వాటర్ అయితే తీసుకున్నాను ఎంటీ స్టమక్ తో. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ విత్ పెరుగు అనమాట. నేను ఇంక ఇందులో ఏమీ యాడ్ చేసుకోలేదు, ఓన్లీ పెరుగు మాత్రమే. అయితే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఓట్స్ తీసుకున్నాను, వితౌట్ హనీ, వితౌట్ మిల్క్, ఓన్లీ వాటర్ వేసి ఓట్స్ కొంచెం బాయిల్ చేసుకుని అందులో లైట్ గా పెరుగు యాడ్ చేసుకుని అయితే నేను బ్రేక్ఫాస్ట్ కింద ఓట్స్ అయితే తీసుకున్నాను. అండ్ 11 o'clock కి చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతాను. అది తాగిన తర్వాత 12:30, 1 లోపు నేను లంచ్ కూడా కంప్లీట్ చేస్తాను. లంచ్ కి ఏం తీసుకుంటాను ఏంటనేది అప్పుడు చూపిస్తాను, మీరు వచ్చి. సో ఇప్పుడు ఫైనల్ గా అయితే లంచ్ టైం వచ్చింది. లంచ్ కి ఏం తీసుకుంటున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఈరోజు అన్ని ఇంకా ఇక్కడ నుంచి లైట్ గానే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ప్రతిదీ కూడా ప్రోటీన్, కాల్షియం అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఎంత ఉంటుంది ఏంటి అనేది కూడా అన్ని నేను తెలుసుకొని ఇంకా నేను ఫుడ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. నా గోల్ వచ్చేసి ఇప్పుడు ఇంకా నేను నా హైట్ కి నా వెయిట్ కరెక్ట్ గా ఉండాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయి 5.2 కి 55 kgs ఉండాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇంకా స్కిప్ చేయడం అంటూ ఉండదు, ఇంకా డైలీ వీడియోస్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే రిక్వెస్ట్, వెయిట్ లాస్ వీడియోతో పాటు నార్మల్ వీడియోస్ కూడా పెడతాను, కొంచెం దాన్ని కూడా సపోర్ట్ చేయొచ్చుగా. మీరు చేస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. సరే ఇప్పుడు లంచ్ ఏం తీసుకుంటా ఏంటని చూపిస్తాను, వచ్చి. సో నేను లంచ్ కి అయితే మిల్లెట్ దోశ అయితే తీసుకున్నాను, ఒక 2 తీసుకున్నాను. అదేంటండి నార్మల్ గా వేసినప్పుడు చక్కగా వస్తాయి, నేను మీకు వీడియోలో చూపించాలనేటప్పటికి ఒకటి బాగానే వచ్చింది, ఇంకోటి వచ్చేసి బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయినా ఎలాగైనా మన పొట్టలోకి వెళ్లాల్సింది కాబట్టి మనం దానికోసం అయితే ఫీల్ అవసరం లేదు. సో అయితే నేను ఇక్కడ మిల్లెట్ దోశలు 2 వేసుకున్నాను. అండ్ కాంబినేషన్ కర్రీ వచ్చి శనగపప్పు, మిల్ మేకర్, బంగాళదుంప. ఈ మూడట్లలోని కూడా మనకు ప్రోటీన్ అన్ని ఉంటాయి కాబట్టి నేను ఈ కూర అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒకసారి టేస్ట్ చేసి సూపర్ గా ఉంటుంది. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను లంచ్ లోకి అయితే ప్రోటీన్ దోశ తీసుకున్నాను, చూసారు కదా మీరు కూడా. కాంబినేషన్ కర్రీ కూడా శనగపప్పు, మిల్ మేకర్, బంగాళదుంప, మూడట్లో ప్రోటీన్, ఫైబర్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి నేను ఈ 3 తీసుకున్నాను. అన్ని కూడా మిక్స్ చేశాను అనమాట ఈ రోజు. ఎలాగా ప్రోటీన్ దోశలో కాబట్టి కాంబినేషన్ బాగానే ఉంటది అని చెప్పి, ఇంట్లో వాళ్ళకి కర్రీ కూడా అయిపోద్ది అని చెప్పి ఇంక నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సక్సెస్ఫుల్ గా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక డిన్నర్ ఏం తీసుకుంటానో అవన్నీ కూడా చూపిస్తాను, చూసేయండి. ఓకే, అయితే 6 అవుతుంది. నేను చెప్పాను కదా 6 to 7 లోపు డిన్నర్ కూడా కంప్లీట్ చేసేస్తాను. డిన్నర్ ఇప్పుడు చాలా లైట్ ఫుడ్ తీసుకుంటున్నాను, ఏటనేది ఏం చూపిస్తాను, వచ్చి. నైట్ నా ఫుడ్ వచ్చేసి మిల్లెట్ సూప్ అనమాట. నేను మిల్లెట్ తో చేసుకున్నాను జావా. ఇదొకటి కొంచెం పెరుగు యాడ్ చేసుకుని లైట్ గా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నిద్ర కూడా బాగా వచ్చేస్తుంది, బాగా పడుకున్నాడు కాబట్టి ఇంకా నేను
వెంటనే పడుకోవాలంటే పడుకోలేను. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. డిన్నర్ వచ్చి నేను మిల్లెట్ సూప్ తీసుకున్నాను. నైట్ టైం చాలా లైట్ ఫుడ్ తీసుకుంటే మనం మార్నింగ్ కి వెయిట్ లాస్ అవడానికి కూడా మనకి బాగుంటది అనమాట. నెక్స్ట్ డే రిజల్ట్ కూడా బాగా చూపిస్తుంది. సో అందుకనే నేను నైట్ టైం ఎక్కువ అయితే ఫుడ్ తీసుకోవట్లేదు, ఇలా లైట్ గా తీసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఆకుకూరలు ఇవన్నీ కూడా కొనుక్కోవాలి, వండుకొని తీసుకోవాలని ఉంటుంది, కానీ మా ఏరియాలో ఎక్కడ దొరకట్లేదు. పోనీ గాజువాకి వెళ్ళి కొనుక్కుందాం అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ టైము అది ఏమి ఉండట్లేదు, జస్ట్ ఇలా వెళ్ళి అలాగ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎక్కడ కూడా గ్రీన్ వెజిటేబుల్స్ దొరకట్లేదు. సో అందుకే నా దగ్గర ఏముంటే అవే నేను ప్రిపేర్ చేసుకొని వాటిల్లోనే ప్రోటీన్, ఐరన్ అన్ని కూడా ఫైబర్ ఉండేటట్టు చెక్ చేసుకొని తింటున్నాను అనమాట. మనం తీసుకునేది ఏదైనా సరే మనం అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మన బాడీకి సెట్ అయ్యేటట్టు చూసుకొని మనం తీసుకోవాలి. సో ఇదే వీడియోలో నేను మీకు రేపు మార్నింగ్ ఎంత వెయిట్ లాస్ అయ్యానో ఏంటనేది మార్నింగ్ లేచిన వెంటనే వెయిట్ చూసుకొని అప్డేట్ ఇచ్చేస్తాను, లాస్ట్ లో చూసేయండి, ఓకేనా. సో డే 9 కింద అయితే నేను ఇది బ్లాగ్ అయితే యాడ్ చేస్తున్నాను. లేదు ఈ 2 days స్కిప్ చేస్తాను కదా, నెక్స్ట్ నుండి మీరు ఈ డే 1 డే 2 కాకుండా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయండి అని చెప్పి కమెంట్ కానీ మీరు ఏమైనా చేసేటట్టయితే నేను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాను. లేదు ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలన్నా చేసేస్తాను అనమాట. డే 9 డే 10 కింద అలాగే కంటిన్యూ చేసేస్తాను. సో ప్రెసెంట్ అయితే మార్నింగ్ చూసుకున్నాం కదా, నా వెయిట్ వచ్చేసి 71.95 grams ఉన్నాను. రేపు మార్నింగ్ చూసుకుంటాను ఎంత తగ్గిన వెయిట్ అనేది. ఈ వీడియో లాస్ట్ లో మీకు అప్డేట్ ఇస్తాను, చెక్ చేసేయండి. అండ్ నేను నైట్ కూడా వామ్ జీరో వాటర్ అయితే మరబెట్టుకుని తాగాను. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే నా వెయిట్ చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే 71.80 grams ఉన్నాను. ముందు రోజుకి ఈ రోజుకి 71.95 ఉండేదాన్ని. టోటల్ గా 15 grams అయితే తగ్గాను. సో చూసారు కదా, టోటల్ గా అయితే 15 grams తగ్గాను. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్ ఎవ్రీవన్.